బ్రహ్మంగారి మండలంలో ఫిట్ పర్సన్ గా పనిచేసిన శంకర బాలాజీ హయాంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని భక్తులు ఆరోపించినారు. అయితే అలాంటి వ్యక్తిని తిరిగి మఠానికి మేనేజర్ గా నియమించడం పట్ల దేవాలయాల సంరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఎవరి హయాంలో అయితే అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపణ చేశారు, ఆ ఆరోపణలపైన విచారణ జరిపించి చర్యలు తీసుకోగా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంటే ఒక విధంగా ఇది భక్తులు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలని ఎండోమెంట్ శాఖ బేఖాతరు చేస్తోందని ఈ యొక్క నియామకాన్ని బట్టి అర్థమవుతోంది. వాస్తవంగా శంకర్ బాలాజీ అక్కడ ఉన్నప్పుడు ఏవైతే జరిగాయో ఆ యొక్క ఆరోపణలు వచ్చిన తర్వాత స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి బ్రహ్మంగారి మఠంలో జరిగిన అక్రమాలపైన విచారణ జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. మరి అలాంటి చోట్ల ఎండోమెంట్ శాఖలో శంకర్ బాలాజీ కాకుండా ఇంకెవరు ఎండోమెంట్ అధికారులు అక్కడ మేనేజర్ గా పట్టుకొచ్చేవారు లేరా? లేకుంటే ఒకవైపు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అదే వ్యక్తిని అక్కడ మేనేజర్ గా నియమించడాన్ని బట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిని ఎండోమెంట్ శాఖ వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇలాంటి వారిని నియమించడం పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించడం అవుతుందని దేవాలయాల సంరక్షణ సమితి భావిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కన్నా ఇలాంటి అధికారులపైన చర్య తీసుకున్నట్లయితే మేము తప్పనిసరిగా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. దీనికోసము ఎందుకంటే ఈ విధంగా నియామకాలు జరగడము రాబోయే రోజుల్లో దేవాలయ వ్యవస్థకి ప్రమాదకరం కూడా. కాబట్టి హిందూ సమాజం కానీ ధార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎవరైతే శివాలయంలో కానీ బ్రహ్మంగారి మఠంలో దోషులుగా ఉన్నారో వారిని తప్పనిసరిగా శిక్షించేదానికి దాకా మా యొక్క పోరాటం ఆగదు. దానికోసం మేము తీవ్రంగా దానికోసం ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.